అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ప్రస్తుతం మనం సప్త మోక్ష క్షేత్రాలైనటువంటి ముఖ్యంగా దక్షిణ భారతంలో ఉన్నటువంటి కాంచీపుర క్షేత్రం, మనకి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీపుర, అవంతిక అనే సప్త మోక్ష క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో కంచి క్షేత్రమైనటువంటి కాంచీపుర క్షేత్రంలో ఉన్నాం. ఈ క్షేత్రం చాలా విశేషమైనది, చాలా ప్రత్యేకమైనది. ఈ క్షేత్రం మహత్యంలో భాగంగా ప్రస్తుతం మనం ఏకాంబరేశ్వరుని యొక్క కోవిల్లో ఉన్నాం. ఈ ఏకాంబరేశ్వర స్వామి కోవిల పంచభూతలింగాలు ఏవైతే ఉన్నాయో, అంటే పృథ్వీలింగం, జలలింగం, వాయులింగం, అగ్నిలింగం, ఆకాశలింగం. అందులో ఈ ఏకాంబరేశ్వరుని పృథ్వీలింగంగా చెప్పడం జరిగింది. ఈ స్వామిని దర్శించుకుంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజదోష నివారణ జరుగుతుందని పెద్దలు తెలియజేశారు. పృథివీ కుజగ్రహానికి, భూమి గ్రహానికి సంకేతంగా చెప్తారు. అలాగే ఈ ఏకాంబరేశ్వరుని దర్శించుకుంటే ఇంటిలో అయినా వాస్తు దోషాలుంటే అవి తొలగిపోతాయని శాస్త్రం. ఎవరికైనా వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్నా, లేదా కొత్తగా ఏదైనా కన్స్ట్రక్షన్ వంటివి చేయడం, గృహారంభాలు వంటివి చేసేటువంటి వారు ఈ ఏకాంబరేశ్వరుని దర్శించుకోవడం చేత ఆ ఇళ్ళని నిర్మాణం చేయడం వల్ల కలిగినటువంటి పాపము నుండి విముక్తి పొందుతారని ఈ క్షేత్ర మహత్యం చెప్తుంది. అంత పవిత్రమైన క్షేత్రం. అయితే ఈ క్షేత్రం కామాక్షి అమ్మవారు పార్వతీదేవి స్వయముగా ఈ ఏకాంబరేశ్వరుడిని మట్టితోటి శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించినట్టుగా, అందుకనే ఇది పృథ్వీలింగంగా మనకి చెప్పబడింది. ఈ క్షేత్రంలో అమ్మవారు కామాక్షి అంటే కా అంటే సరస్వతి అని, మా అంటే లక్ష్మి అని, ఖి అంటే పార్వతి అని, అంటే త్రిశక్తి యొక్క స్వరూపిణి కామాక్షి అమ్మవారు. ఆవిడ వెలిసిన క్షేత్రంలో ఏకాంబరేశ్వరుడినే ముందు దర్శించుకోవాలని మనకి కంచి యొక్క దర్శనాలు చేసుకునేటువంటి విధానంలో ప్రప్రథమంగా ఏకాంబరేశ్వరుని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోమని ఈ యొక్క క్షేత్రం మహిమ స్పష్టంగా తెలియజేస్తుంది. అటువంటి ఈ కాంచీపురంలో ఏకాంబరేశ్వర క్షేత్రంలో ఈరోజు సోమవారం ప్రత్యేకంగా మిట్ట మధ్యాహ్నం 12 అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం దర్శించుకుని ఈ క్షేత్ర మహిమ చెప్పగలిగేటువంటి అదృష్టం ఆ ఏకాంబరేశ్వరుడు ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి ఎవరైనా కంచి వస్తే ఈ ఏకాంబరేశ్వరుని దర్శించుకుని ఆయన యొక్క అనుగ్రహం పాత్రలు కలిగి ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల కుజదోష నివృత్తి జరుగుతుంది. అందుకని ఈ ఆలయానికి దగ్గర అమ్మవారు ఏదైతే ఉందో అది కూడా కుజుడికి ప్రతీక. ఇదే కాకుండా ఇక్కడే తిరుత్తని అనే సుబ్రహ్మణ్యుడి కోవిలు కూడా దగ్గరగా ఉండడం, ఇది పృథ్వీలింగం అవడం చేత ఈయన దర్శించుకోవడం చేత కుజదోష నివారణ జరుగుతుందని